diarrhea, which leads to dehydration and some. అందరికీ తెలుగు వస్తుందా? తెలుగు రానాడు ఎవరైనా ఉన్నారా? అర్థం కాదామా? ఓకే ఓకే, దెన్ ఐల్ స్టిక్ టు బోత్ లాంగ్వేజెస్. రైట్, ఓకే. సో ఇది ఎక్కువసేపు మనం తీసుకోవద్దు, ఫర్ ఎ షార్ట్ పీరియడ్. బేసికల్లీ మన బాడీలో నీరు, లవణాలు చాలా ముఖ్యం, అది మీ అందరికీ తెలుసు అంతేనా? లవణాల పేర్లు సోడియం, పొటాషియం ఇలా ఉంటాయి మనకి. ఓకే, సో అవర్ బాడీ నీడ్స్ వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్స్, రైట్? అండ్ ద ఎలక్ట్రోలైట్స్ ఆర్ సోడియం, పొటాషియం ఎట్సెట్రా. సో ఈ బొమ్మలో చూస్తే మీరు గర్భంలో ఉన్న శిశువు శరీరంలో 90% నీరు ఉంటే ముసలి వాళ్ళల్లో 55% ఉంటుంది, 55%. పిల్లల్లో 70% నీరు. అంటే మన బాడీకి నీరు ఎంత అవసరమో చూడండి. అసలు ఎక్కువ నీరే మనది, మిగతా ఘన పదార్థం అంతా తక్కువ ఉంది. యూరిన్ రూపంలో, మోషన్ రూపంలో, మన చెమట రూపంలో, ఊపిరితిత్తుల నుంచి ఆవిరి అవడం ద్వారా. సో మనం ఎంత తాగుతామో అది మళ్ళీ బయటకు వెళ్తుంది, మనం తాగాలి బయటకు వెళ్తుంది. సో మనం కోల్పోయేది ఎక్కువ ఉందనుకోండి తీసుకునేదానికంటే, మనం ఏమవుతాం? డీహైడ్రేషన్ అవుతాం. సో ఇఫ్ యూ ఆర్ లూజింగ్ మోర్ వాటర్ దాన్ గెయినింగ్, దెన్ విల్ బి డీహైడ్రేటెడ్. ఓకే, సో వాట్ ఈస్ డీహైడ్రేషన్? మీ ప్రకారం ఏంటి డీహైడ్రేషన్ అంటే? It is not just like salt water or sugar water కలిపిన మిక్స్చర్ కాదు. అది ప్రాపర్ ప్రపోర్షన్స్లో మిక్స్ చేసినప్పుడే ఓరల్ డీహైడ్రేషన్ సొల్యూషన్ అవుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎట్లా కలపాలది, ఏ ప్రపోర్షన్స్లో ఉంటే బెటర్ అనేది రీసెర్చ్ తర్వాత సోడియం ఇంత వేస్తే బెటరు, ఇంత షుగర్ వేస్తే బెటరు, ఈ సోడియం యాడ్ చేస్తే వాటర్ అబ్జార్ప్షన్ ఈజీ అయిపోతుంది అని ఇవన్నీ సైంటిఫిక్ స్టడీస్ అయిన తర్వాత ఇట్ ఈస్ లేబుల్డ్ యాజ్ ఎ డ్రగ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ ఎ సొల్యూషన్. సో యూ టేక్ దిస్ పాయింట్ దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ విచ్ హాస్ బీన్ ఫౌండ్ ఇన్ ద లాస్ట్ సెంచురీ. ఇన్ఫ్యాక్ట్ అది ఇండియాలోనే కనుక్కున్నాడు. కల్కటాలో కలరా పేషెంట్స్కి ఫస్ట్ ఓఆర్ఎస్ ఇచ్చారు. సో వాట్ దే ఫౌండ్ ఇస్ ఓఆర్ఎస్ ఇవ్వటం వల్ల కలరాలో డెత్స్ తక్కువ అవుతాయి కాబట్టి, సో లూజ్ మోషన్స్ వచ్చినప్పుడల్లా ఓఆర్ఎస్ అనేది వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ మేనేజ్మెంట్ అన్నమాట. సో ఏం చేయాలి లూజ్ మోషన్స్ వచ్చినప్పుడు? మామూలుగా పిల్లల్ని అడ్మిట్ చేయాలి. మేడం చెప్పినట్టు నో డీహైడ్రేషన్, కొంత డీహైడ్రేషన్ ఉండొచ్చు, మరి ఎక్కువగా డీహైడ్రేషన్ ఉండొచ్చు. I'm Dr. Karuna, I'm a pediatrician. I work for preventive health care. నాకు ఇది ఒక మంచి అవకాశము ఓఆర్ఎస్ గురించి మాట్లాడడానికి ఇచ్చారు. సార్ చెప్పినట్టు ఆల్ సెడ్ అండ్ డన్ ఓఆర్ఎస్ గురించి తెలుసు, కానీ ప్రాక్టికల్లీ పేరెంట్స్కి ఎలా చెప్పడము, వాళ్ళు ఇది వాడడంలో వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయో ఓవర్ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఐ జస్ట్ వాంట్ టు పుట్ అప్ బిఫోర్ యూ ఆల్. ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ డాక్టర్ దిలీప్ గారు 1971 వార్ టైంలో మిలియన్స్ ఆఫ్ దెమ్ వేర్ హ్యావింగ్ డిహైడ్రేషన్. సో హీ ఫౌండ్ అవుట్ అబౌట్ ఓఆర్ఎస్ అండ్ ట్రీటెడ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ విత్ రీహైడ్రేషన్ సొల్యూషన్. వారికి పద్మ విభూషణ్ వచ్చింది. 22లో వారు చనిపోయారు. హీస్ ఫ్రమ్ కల్కట్టా as sir said. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓఆర్ఎస్ అనగానే ఓవర్ ద కౌంటర్ చాలామందికి మందులు తెలుసండి, డోలో కొన్ని అది మెడిసిన్స్ తెలుసు. ఓఆర్ఎస్ ఈజ్ ఆల్సో ఏ డ్రగ్. సార్ చెప్పినట్టు డయేరియా అనగానే ఫస్ట్ పేరెంట్స్ నైట్ టైం కానివ్వండి, ఆడ్ టైమ్స్లో దగ్గరున్న మెడికల్ షాప్కి వెళ్ళి యాంటీబయాటిక్ తీసుకుంటున్నారు. దట్ ఈస్ వెరీ మచ్ రాంగ్. సో ఓఆర్ఎస్ అనేది ఒక ఇంపార్టెంట్ మెడిసిన్ అని అందరికీ తెలియాలి. సో ఎనీవన్ కమింగ్ టు ఓపీ, మాకు వచ్చేవాళ్ళు పిల్లలకు మేము అసెస్ చేస్తాము. డయేరియా అని వస్తారు. డయేరియా అంటే మోర్ దెన్ 3 లూజ్ స్టూల్స్ పర్ డే అని లేబుల్ చేసుకుంటాము. బేబీస్ని తీసుకొచ్చినప్పుడు పేరెంట్స్కి చాలా కన్సర్న్ ఉంటుంది, ఎందుకంటే డయేరియాతో పాటు వాళ్ళు తినడం తగ్గించేస్తారు. సో తినకపోయేసరికి వాళ్ళని ఎలా మేనేజ్ చేసుకోవాలో కూడా తెలియదు. సో ఫస్ట్ థింగ్ ఈజ్
డిహైడ్రేషన్ ఉందా లేదా, డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి ప్లాన్ ఏ అవలంబిస్తాము. సమ్ డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి ప్లాన్ బి అండ్ సివియర్ డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి ప్లాన్ సి అని ఉంటుంది. సో నో డిహైడ్రేషన్ ఉన్న వాళ్ళకి అంటే యాక్టివిటీ బాగానే ఉంది, వామిటింగ్స్ ఎక్కువ లేవు, ఇన్ఫెక్షన్ లేదు అని, హై ఫీవర్స్ కానీ బ్లడ్ ఇన్ స్టూల్స్ కానీ లేదు అనుకున్నప్పుడు పేరెంట్స్కి మనము కంపల్సరీ చెప్పడం జరుగుతుంది ఓవరాల్ రీహైడ్రేషన్ థెరపీ. అంటే ఇంట్లో అవైలబుల్ ఫ్లూయిడ్స్, దాల్ వాటర్ విత్ సాల్ట్ ఆర్ బటర్ మిల్క్ విత్ సాల్ట్ ఆర్ ఓఆర్ఎస్ఎల్. బేబీకి యాడ్ లిబమ్ అంటే కంటిన్యూస్గా వాళ్ళు కొంచెం కొంచెం ఇవ్వచ్చు. పిల్లలు తీసుకోరని కంప్లైంట్ చేస్తారు. ఒకటేసారి ఒక 50 ml ఇవ్వడమో 100 ml ఇవ్వడమో అని చెప్పము. వెయిట్ని బట్టి 50 to 75 ml per kg, అది ఏజ్ని బట్టి ఉంటుంది. సో ఈ ఓఆర్ఎస్ వచ్చినాక ఐవీ ఫ్లూయిడ్ అడ్మినిస్ట్రేషన్ తగ్గింది, వామిటింగ్స్ తగ్గినాయి పిల్లలకు. అంటే డిహైడ్రేట్ అయిన పిల్లలకు నాజియా పెరుగుతుంది తినకపోవడం వల్ల, ఫుడ్ ఇంటేక్ తక్కువ అవడం వల్ల, వామిటింగ్ సెన్సేషన్ వల్ల విషియస్ సైకిల్ అయి అడ్మిషన్స్ దాకా వెళ్తారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ డ్రగ్ ఇన్ డైరియా ఈజ్ ఓఆర్ఎస్ అండి. సో పేరెంట్స్కి కన్విన్సింగ్గా చెప్పాలి. రెఫ్యూజ్ చేస్తారు మేడం, టేస్ట్ నచ్చట్లేదు అని చెప్తారు వాళ్ళు. సో మనం కన్విన్స్ చేయాల్సింది స్పూన్ బై స్పూన్ కొంచెం కొంచెం ఎంకరేజ్ చేస్తే యూ నీ నాట్ గో ఫర్ ఐవీ ఫ్లూయిడ్స్. వామిటింగ్స్ తగ్గుతాయి, వామిటింగ్ వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. సో ఇంట్లోనే మేనేజ్ చేయొచ్చు. సో ఇది ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ కింద వస్తుందండి. నో డిహైడ్రేషన్, సమ్ డిహైడ్రేషన్, సివియర్ డిహైడ్రేషన్ అనుకుంటున్నాం కదా. సో నో డిహైడ్రేషన్ నుంచి సమ్ డిహైడ్రేషన్కి వెళ్ళడానికి కారణం ఫ్లూయిడ్స్ సరిగ్గా ఉండకపోవడం వల్ల. సో ఎనీ చైల్డ్కి లూజ్ మోషన్ స్టార్ట్ అయినాయి అనుకోండి, ఎస్పెషల్లీ వైరల్ డైరియా, తగ్గడం కొంచెం కష్టంగా ఉంటుంది. సో పేరెంట్స్కి ఇంకో క్వశ్చన్ ఏంటంటే, మేము ఇస్తున్నాం కానీ అయినా మోషన్స్ అవుతున్నాయి. ఎస్, మోషన్స్ అవుతాయి, అది తగ్గడానికి టైం పడుతుంది. కానీ మీరు కంటిన్యూస్గా హైడ్రేట్ చేయాలి. దీనివల్ల లాభాలేంటి? హాస్పిటల్ అడ్మిషన్ వరకు వెళ్ళరు, సివియర్ డిహైడ్రేషన్కి వెళ్ళరు. సో ఐసీయూ అడ్మిషన్ తప్పుతుంది. సో ప్రతిసారి మోషన్ వెళ్ళినప్పుడల్లా 50 to 75 ml కొంచెం కొంచెంగా 1 to 2 hours ఇవ్వండి. సో దాంతోపాటు ప్రోబయోటిక్ మెడిసిన్స్ ఇస్తాము, ఫీవర్ ఉంటే ఫీవర్ మెడిసిన్ ఇస్తాం. కానీ ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఓఆర్ఎస్. సో వాళ్ళ కన్విన్సింగ్గా చెప్పేది హోమ్ అవైలబుల్ ఫ్లూయిడ్స్, బటర్ మిల్క్ కానివ్వండి, దాల్ వాటర్, వెజిటబుల్ సూప్ విత్ సాల్ట్, ఇవి చెప్పి ఆర్ ఓఆర్ఎస్ ఏదన్నా ఒకటి 50 to 75 ml ఇచ్చి పర్ మోషన్ క్యాల్కులేషన్తో వాచ్ ఫర్ యాక్టివిటీ ఆఫ్ ద చైల్డ్, దెన్ యూరిన్ అవుట్పుట్. ఈ పర్సిస్టెంట్ వామిటింగ్స్ ఉన్నా, కంటిన్యూస్ లూజ్ టూల్స్ ఉన్నా, యూరిన్ అవుట్పుట్ తగ్గినా మళ్ళీ క్లినిక్కి రమ్మని చెప్తాము. అప్పుడు అసెస్ చేసుకుంటాం అన్నమాట. అంటే నో డిహైడ్రేషన్ నుంచి సమ్ డిహైడ్రేషన్కి వెళ్తున్నాడా, సమ్ డిహైడ్రేషన్లో ఉంటే మళ్ళీ కన్విన్సింగ్గా ట్రీట్మెంట్ ఓఆర్ఎస్ కాంపనెంట్ 4 hours కంప్లీట్ చేయాలి అని చెప్తాం పర్ కేజీ క్యాల్కులేషన్తో. అప్పుడు కూడా మనం చూసుకునేది డిహైడ్రేషన్ సైన్స్, యూరిన్ అవుట్పుట్. అప్పుడు హాస్పిటల్ ఓపీ బేసిస్ మీద వాళ్ళకి హైడ్రేట్ చేయమని చెప్తాము. అయినా కూడా సివియర్ డిహైడ్రేషన్ వస్తేనే ఐవీ ఫ్లూయిడ్స్కి వెళ్తాం. సో కన్విన్సింగ్ పేరెంట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్స్ ఫస్ట్ డయల్ డ్రగ్ అని పబ్లిక్కి అవేర్నెస్ తెప్పియాలండి. అండ్ ఇట్ షుడ్ బి అవైలబుల్ ఎట్ ఎవ్రీ పాయింట్, రైల్వే స్టేషన్స్ కానివ్వండి, బస్ స్టాండ్స్ కానివ్వండి, ఇట్ షుడ్ బి అవైలబుల్ ఫ్రీలీ ఫర్ దేర్ యాక్సెస్. సో దెన్ ఇట్ విల్ బి యూజ్డ్ వెరీ ఫ్రీక్వెంట్లీ. ఇది చెబుతూనే వాళ్ళ వామిటింగ్స్ ఉన్న పిల్లలకు మాత్రం ఒక డోస్ ఆఫ్ యాంటీ ఎమెటిక్ ఇచ్చి ఓరల్ డిహైడ్రేషన్ సొల్యూషన్ హాస్పిటల్ సెటప్లో స్టార్ట్ చేసి ఇంటేక్ని బట్టి ఇంప్రూవ్మెంట్ ఉంటే ఇంటికి పంపించవచ్చు. సో ఇది కంటిన్యూస్ ప్రాసెస్. వీ హ్యావ్ టు మానిటర్ ద చైల్డ్, కన్విన్స్ ద పేరెంట్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ORS. Thank you, Dr. Karuna. Now I would come to Dr. Shivranjani. Ma'am, if you can tell me, if a child is given ORS at the early stage of dehydration, how does his graph goes in terms of health, and if the dehydration is not properly, what happens? Like, there's a lot of questioning going on that, mislabeling of the ORS products. So, which, like we all talk about that WHO recommended formula should only be given. But what happens to the child if WHO recommended formula is not given and the other ORS formulation which are not WHO recommended are given to the child? So what happened to the trajectory of his recovery? So
WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ సార్ చెప్పినట్టు ఒక మందు. మన శరీరంలో ఇంత నీరు ఇంత వచ్చింది. ఎందుకు అంటే మన శరీరంలో నీరు లోపలికి వెళ్ళాలంటే సోడియం ఉండాలి. ఆ సోడియము గ్లూకోజు మన శరీరంలోకి తీసుకెళ్లేదాన్ని ట్రాన్స్పోర్టర్ అంటారు. మన పేగులో ఉంటుంది. సో గ్లూకోజ్ ఎంత ఉంటే సోడియం అంత ఉండాలి లెక్క. ఆ మిగిలిన గ్లూకోజ్ ఉంటుంది చూసారా, పేగులో ఉండిపోతుంది. మీకు అర్థమైందా? సోడియము గ్లూకోజు సమానంగా ఉండి అవి మన పేగు ద్వారా మన శరీరంలోకి వెళ్తున్నప్పుడు దాంతో పాటు నీరు కూడా చక్కగా మన శరీరంలోకి వెళ్తుంది. ఆ ప్రపోర్షన్ మార్చి మనం ఎక్కువ గ్లూకోజ్ ఉన్నాయి తాగితే ఆ సమయంలో ఆ గ్లూకోజ్ ఏం చేస్తుంది, నీరుని పేగులోకి లాగేసి ఇంకా 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 మోషన్స్ ఎక్కువైపోతాయి. సో మీరే ఆలోచించండి, ఆయన ఏమన్నారు, మోషన్స్ ఉన్న బిడ్డకి మీరు WHO ఫార్ములా ఓఆర్ఎస్ కాకుండా ఈ చక్కెర అధికంగా ఉన్నవి ఇస్తే ఏమవుతుంది అన్నారు. ఏమవుతుంది మీరు చెప్పండి? మోషన్స్ ఇంకా ఇంకా అయిపోతాయి. అంటే మనం బాగు చేయాల్సింది బదులు ఏం చేస్తున్నాం ఇక్కడ? నష్టం. ఇది క్రిమినల్. యాక్చువల్లీ మనం చేసేది చాలా పెద్ద తప్పు నా ప్రకారం. ఎందుకంటే డైరియా వల్ల పిల్లలు చనిపోవచ్చు. యు గాట్ మై పాయింట్ వాట్ ఐ వాజ్ టెల్లింగ్. ఓకే, సో అందుకని ఎట్టి పరిస్థితుల్లో పేరెంట్స్ ఈ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ మాత్రమే ఇవ్వాలి తప్ప ఈ అధికంగా చక్కెర ఉన్నవి ఇవ్వకూడదు. ఇవ్వటం వల్ల డీహైడ్రేషన్ కరెక్ట్ అవ్వకపోవటం పక్కన పెట్టింది, ఇంకా సివియర్ అవుద్ది. మాకేం నేర్పిస్తారు? నువ్వు బాగు చేయకపోయినా పర్వాలా, నష్టం చేయొద్దురా బాబా నేర్పిస్తారు. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? వాళ్ళని ప్రాణాలనే ప్రమాదంలో పెడుతున్నాం పిల్లల్ని. Okay, so if you give me permission, I would like to show. Sure. Okay. ఇప్పుడు ఇక్కడ ఏం రాస్తుంది? రిబెలాన్స్ విత్ ఓఆర్ఎస్ కదా. ఓకే, కానీ ఇందులో షుగర్ శాతం అధికంగా ఉంటుంది. ఆల్మోస్ట్ మనకి WHO రికమెండెడ్ ఫార్ములాలో లీటర్లో 13.5 గ్రాముల గ్లూకోజ్ ఉండాలి. ఇందులో 60కి సమానంగా ఉంటుంది, అంటే 5 రెట్లు ఎక్కువ. ఓకే, సరేనా? ఇక్కడ లేబుల్ మీద ఏం రాస్తుందో మీరు ఫోటో తీసుకోండి, జాగ్రత్తగా డౌన్లోడ్ చేసుకోండి. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని రాస్తుంటుంది. కనపడుతుంది ఎవరికన్నా? కనపడుతుందా? కనపడదు. అందుకనే మనం ఎవరైనా చదవం, ఇది ఓఆర్ఎస్ అనుకుని కొనేసుకుంటాం. దిస్ ఈజ్ నాట్ ఎన్ ఓఆర్ఎస్ అని ఉంటుంది చూడండి. పాస్ చేయండి, పాస్ ఆన్ చేయండి. ఇది చూడండి, ఇంకా క్లియర్గా ఉంటుంది మీకు. అందరు ఇదే కొంటున్నారుగా, మీ పిల్లలకి ఇదే ఇస్తున్నారు కదా. చూడండి, కింద చూడంండి. నేను గత 5 ఏళ్ళు 6 ఏళ్ల నుంచి హెల్త్ మినిస్ట్రీకి, FSSAIకి, CDSCOకి లెటర్స్ రాసి ఇలా లేబుల్ ఉండటం వల్ల ప్రజలు పిల్లలకి ఇస్తున్నారు. షుగర్ జబ్బు ఉన్నాళ్ళు ఇవి తాగుతున్నారు, మీరు లేబుల్ మార్చాలి అంటే 2022 8th ఏప్రిల్న ఒక ఆర్డర్ ఇష్యూ అయ్యింది. మీకు ఆర్డర్ షేర్ చేస్తాను. ఆర్డర్లో ఏం చెప్పారంటే ఇలాంటి పేర్లన్నీ మార్చాలి అని క్లియర్గా చెప్పారు. ఈ ఆర్డర్ చూడండి, 8 ఏప్రిల్ నాకు వాళ్ళు పంపిన లెటర్. మిస్బ్రాండింగ్ ఉండకూడదు అని చెప్పారు, కానీ 2 నెలల్లో వాళ్ళు ఈ ఆర్డర్ మార్చేసి మీరు ఇలాంటి డిస్క్లైమర్స్ పెట్టుకొని అమ్ముకోండి మీ ప్రొడక్ట్స్ అన్నారు. జూలైలో ఏం చేశారు? ఆర్డర్ మార్చేసి ఇవి అమ్ముకోండి అని చెప్పారు. సో ఫార్మసీలో ఎక్కడెళ్ళినా మీకు ఇవే ఉంటున్నాయి. కింద మీరు ఎవరైనా చదువుతారా? అసలు చదువుకున్న వాళ్ళే చదవట్లేదు, ఇంకెవరు మిగతా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అండ్ ఫార్మసీలో వీళ్ళకి దీనివల్ల ఎక్కువ లాభం వస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న ప్యాకెట్లతో లాభం ఏముంటుంది? లాభం ఉండదు. సో ఇవి అమ్మట్లేదు. సో ఆ రకంగా ఇప్పుడు ఇంకా ఇవే చలామణి అవుతున్నాయి. దీనివల్ల ఇంకా నష్టం జరుగుతుంది.
ఇప్పుడు వీటి మీద చూడండి, మీకు ప్రింట్ తీసా, మీకు కొంచెం క్లియర్గా కనపడుతుంది. అని ఏం రాస్తుంది? WHO రికమెండెడ్ ఫార్ములా ORS అని రాస్తుంది. క్లియరా? సో మీరు ORS కొనుక్కున్నప్పుడు ఇది మాత్రమే కొనుక్కోవాలి. WHO రికమెండెడ్ ఫార్ములా ORS కనపడుతుందా? సో ఈ ప్యాకెట్ల మీద చూడండి, WHO రికమెండెడ్ ఫార్ములా ORS అని ఉంటుంది. వాలైట్, ఎలక్ట్రాల్, రాఫ్ట్ ORS, ప్రోలైట్ ORS, ఇవన్నీ WHO రికమెండెడ్ ఫార్ములా ORS. ఇది కరెక్ట్ ఫార్ములా. కొన్నప్పుడు ఇది చూసుకోవాలి. దీని మీద FSSAI మార్క్ ఉండదు, ఎందుకంటే ఇది డ్రగ్ కంట్రోలర్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు. దీని మీద FSSAI మార్క్ ఉండదు. ఓకే, మీరు ఇది చూసుకుంటే ఇక్కడ FSSAI పర్మిషన్ అంటే వాళ్ళు ఫుడ్ సేఫ్టీ నుంచి పర్మిషన్ తీసేసుకుని మందు పేరు పెట్టుకుని ORS అనే పేరు పెట్టుకుని అమ్ముకుంటున్నారు. సో ప్రజల్ని పూర్తిగా మోసం చేస్తున్నారు. సరే చేశారు, మీరు అమ్ముకుంటున్నారు, ఓకే, కానీ దీనివల్ల పిల్లల ప్రాణాలు పోతున్నాయి. సో మీరు ఈ పేరు మార్చాలి అని చెప్పి మళ్ళీ నేను తెలంగాణ హైకోర్టులో PIL వేసాను. సెప్టెంబర్లో యాక్సెప్ట్ అయింది. అండ్ IMA వాళ్ళని, IAP వాళ్ళని నేను రిక్వెస్ట్ చేస్తున్నా టు ఇంప్లీడ్ ఇన్ మై పిటిషన్. నేను చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నా. ఒక ఆల్ ఇండియా డాక్టర్స్ అసోసియేషన్ అగ్రీ చేశారు, ఒప్పుకున్నారు. సో దట్ విల్ హ్యాపెన్. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్, ఎందుకంటే మళ్ళీ పేరు చెప్తే అది అని అడ్డం అవుతుందని ఐ డోంట్ వాంట్ టు టెల్ ద నేమ్. ఇది చూడండి, మీరు ఫోటో తీసుకోండి. ఈ రాంగ్ ORSలు అంటే రాంగ్ ఫ్రూట్ జ్యూసెస్, షుగర్ జ్యూసెస్ అని పేరు నాటికి ఇదిగో ORSలు అని పేరు పెట్టి అమ్ముతున్నాయి. ఇవి 120 గ్రామ్ పర్ లీటర్ షుగర్, కానీ ఎంత ఉండాలి? 13.5 గ్రామ్ ఉండాలి గ్లూకోజ్. మేము ఇప్పుడు IV ఫ్లూయిడ్స్ ఇచ్చిన IV గ్లూకోజ్ ఇవ్వము. మేము IV గ్లూకోజ్ తప్పు, మీకు అలవాటుగా IV గ్లూకోజ్ అని అలవాటు అయింది తప్ప అది ఇచ్చేది IV ఫ్లూయిడ్స్లో సోడియం, ఉప్పు నీరు, 0.9% సెలైన్, గ్లూకోజ్ కాదు. గ్లూకోజ్ ఇవ్వకూడదు డిహైడ్రేషన్ ఉన్నప్పుడు. IV గ్లూకోజ్ ఇస్తే నీరంతా రక్తంలోకి వచ్చేసి యూరిన్ లాగా వెళ్ళిపోయి ఇంకా డిహైడ్రేట్ అవుతారు. మీరు ఎప్పుడైనా కోకు మాజాలు తాగినప్పుడు చూసారా? ఇంకా దాహం వేస్తుంది. సింపుల్. ఓకే, సో సమరీ ఏంటంటే WHO రికమెండెడ్ ఫార్ములా ORS మాత్రమే ఇవ్వాలి. FSSAI మార్క్ పెట్టుకుని ORS అని అమ్ముకుంటున్నాయి. మీరు పిల్లలకి దయచేసి వాంతులు విరోచనాలు ఉన్నప్పుడు డీహైడ్రేషన్ కరెక్షన్కి ఇవ్వద్దు. షుగర్ పేషెంట్లు దయచేసి తాగొద్దు. అండ్ కింద డిస్క్లైమర్స్ అవి చదవండి, లేబుల్స్ చదవండి, క్లియర్గా ఉంది. అండ్ మీరు చెప్పేప్పుడు కూడా క్లియర్గా మెసేజ్ ఇవ్వండి, రాంగ్గా ఇవ్వద్దు. పొరపాటున మీరు ORSL ఇవ్వండి అన్నారు డాక్టర్ శివరంజని అని రాయొద్దు. ORSL ఇవ్వకూడదు, రీబ్యాలెన్స్ విత్ ORS ఇవ్వకూడదు. WHO రికమెండెడ్ ఫార్ములా ORS ఇవ్వాలి. మనకు తెలిసిన కంపెనీ ఎలక్ట్రాల్ ఉంది, అండ్ వాలైట్ ఉంది, ఓకే, అండ్ మీకు చూపించా రాఫ్ట్ ORS ఉంది, ప్రోలైట్ ORS ఉంది, ర్యాన్బాక్సీ వాళ్ళది ఉంది. ఓకే, సో ఇది చాలా ముఖ్యం. ఈ షుగర్ ఇవి ఇవ్వటం వల్ల మీకే చెప్పాను నేను, లాభం కంటే మనం ప్రమాదంలో పడేస్తున్నాం పిల్లల్ని. ఇది మట్టుకు మీరు ఈ మెసేజ్ పబ్లిక్కి క్లియర్గా పంపాలి, అది మీ బాధ్యత ఇవాళ. అండ్ PIL సపోర్ట్ కూడా సార్, ఐ రిక్వెస్ట్. థ్యాంక్ యూ. సో మేడం 42 degrees ఎండ దాటినప్పుడు ప్రతి ఒక్కరు ORS తీసుకోవచ్చు. అది సో ఫస్ట్ ఏంటంటే మీరు ఇప్పుడు వెళ్ళి అడగండి లిటరేచర్లో, రొటీన్గా నేను ORS తీసుకోవచ్చా? నో, ఎందుకంటే అందులో లవణాలు ఉన్నాయి. ఇప్పుడు నాకు హై BP ఉంది, నేను ఇంకా ఉప్పు నీరు ఎంత తాగకూడదు. బట్ నాకు వాంతులు విరోచనాలు ఉన్నాయి, నా శరీరం నుంచి నేను ఉప్పు కోల్పోతున్నాను, అప్పుడు తీసుకోవాలి రొటీన్గా. లేదంటే మనం తింటే మంచినీళ్ళు తాగుతాం, ఇంట్లో మజ్జిగ, కొబ్బరి నీళ్ళు ఇలాంటివి తాగొచ్చు. అదే పనిగట్టుకుని రోజు తీసుకోకల్లా ఒక్క శాషే మీరు బాగా ఎండగా ఉన్నప్పుడు డీహైడ్రేట్ అయినప్పుడు తీసుకుంటే మంచిది. బట్ అదే పనిగా ORSల మీద ORSలు కూడా తాగకూడదు. So, Dr. Karuna and Dr. Shivranjini both,
advocated for WHO recommended ORS. Sir, from you, I would like to know that are there any contraindication while giving ORS to children? What is the amount should be given? If additional amount of ORS is given to the child, what would happen? So are there any absolute contraindication or any relative contraindication for pediatric management? And we all talk about, when we compare these ORS with the commercial drinks. Sir. పిల్లలకి విరోచనాలు వాంతులు అయినప్పుడు ఓఆర్ఎస్ అనే మందు వాడటం వలన వాళ్లకు డీహైడ్రేషన్ వచ్చే అవకాశం తక్కువ చేయొచ్చు. పిల్లలకి వాంతులు విరోచనాలు అయినప్పుడు WHO ఫార్ములా ఉన్న ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ఇవ్వటం వలన వాళ్లకు డీహైడ్రేషన్ రాదు. సో ఆల్వేస్ యూజ్ WHO ఓఆర్ఎస్ ఫార్ములా. ఎందుకనంటే అది దాంట్లో ఉండే షుగర్ కంటెంటు, సాల్ట్ కంటెంటు సైంటిఫిక్గా ఎంత పరిమాణాల్లో ఉండాలో అంత పరిమాణాల్లో ఉంటుంది. కాబట్టి WHO ఓఆర్ఎస్ అనేది లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయినప్పుడు ఇస్తే చాలామంది పిల్లలను డీహైడ్రేషన్ నుంచి సేవ్ చేయవచ్చు. ఇప్పుడు మార్కెట్లో కొన్ని బ్రాండ్స్లో WHO ఓఆర్ఎస్ ఉండదు కాబట్టి ఈ బ్రాండ్స్ని లూజ్ మోషన్స్, వామిటింగ్స్ అయిన పిల్లలకు షుగర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ బ్రాండ్స్ వాడటం వల్ల పిల్లలకు హాని కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి WHO ఫార్ములా ఉన్న బ్రాండ్స్ మాత్రం వాడండి. థ్యాంక్స్ టు హీల్ ఆర్గనైజేషన్ అండి. ఓఆర్ఎస్ వల్ల డీహైడ్రేషన్ నుంచి జరిగే మరణాలని తగ్గించవచ్చు ఎర్లీ ఫేజ్లో. సో పబ్లిక్ అవేర్నెస్, పబ్లిక్ ఎడ్యుకేషన్ అంటే ఫస్ట్ జరిగేది మీడియా ద్వారానే. ఎన్ని రూల్స్ వచ్చినా, ఎన్ని అకాడమీస్ డీహైడ్రేషన్ రాకుండా ఓఆర్ఎస్ ఇంట్రడ్యూస్ చేసినా మీడియా వాళ్ళు ప్రజలకి రిమోట్ ఏరియాస్లో కూడా WHO ఓఆర్ఎస్ శాచెట్స్ వాటి పైన ప్రకారము చిన్నదైతే 200 ml కలపడము, పెద్దదైతే 1 లీటర్లో కలపడము, అది ఎడ్యుకేట్ చేయడము అండ్ గవర్నమెంట్ సెంటర్లో అవి తీసుకొని లో కాస్ట్వి దొరుకుతాయి. ఈ ఫ్రూటీ టైప్ ఓఆర్ఎస్లు మానేయాలని కోరుతున్నాము. దీనివల్ల ప్రాణాలు కాపాడవచ్చు. సో పిల్లలకు కానీ పెద్దాళ్ళకు కానీ వాంతులు విరోచనాలు అయినప్పుడు ఒంట్లో నీరు, లవణాలు కోల్పోతారు. అప్పుడు మనం కరెక్ట్గా సరైన మోతాదులో ఆ నీరు, లవణాలని నింపాలి. దానికోసం ఒక మహత్తరమైన మందు ఉంది మన చేతిలో. అదే WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్. అది CDSCO నుంచి పర్మిషన్ తీసుకుని శాషేలు, ఈవెన్ టెట్రా ప్యాకులు కూడా ఇప్పుడు దొరుకుతున్నాయి. కాకపోతే శాషేలు చీప్ అండ్ బెస్ట్. అవి కొనుక్కుని మనం ఆ శాషేస్ మీద క్లియర్గా రాసి ఉంటుంది, ఇంత నీళ్ళల్లో ఈ పౌడర్ అంతా వేసి కలుపుకోండి అని. మనం కలుపుకుని పెట్టుకుని 24 గంటలు చక్కగా ఇచ్చుకుంటే, పిల్లలకి విరోచనాలు అయినప్పుడు ఇవ్వాలి, తర్వాత మధ్య మధ్యలో ఇవ్వాలి. అలా ఇచ్చుకుంటే కనుక వాళ్ళ ఒంట్లో నీరు, లవణాలు తగ్గకుండా, డీహైడ్రేట్ అవ్వకుండా చక్కగా ఉంటారు. మనం కనుక ఇవి సరిగ్గా ఇవ్వలేదనుకోండి, వాళ్ళు డీహైడ్రేషన్లోకి వెళ్తే షాక్లోకి వెళ్ళిపోతారు. అంటే బీపీ డౌన్ అయిపోయి, ఆక్సిజన్ సరఫరా తగ్గిపోయి, బ్రెయిన్లో బ్లీడింగ్ అవ్వచ్చు, రక్తం గడ్డ కట్టవచ్చు, ఫిట్స్ రావచ్చు, గుండె ఆగిపోవచ్చు, ఇలాంటి పరిణామాలు ఉంటాయి. అందుకే మనం కరెక్ట్గా డీహైడ్రేషన్ ఉన్నప్పుడు కరెక్ట్ ఓఆర్ఎస్ ఇవ్వటం చాలా 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 ముఖ్యం. మన ఇంట్లో కనుక ఆ ఓఆర్ఎస్ అందుబాటులో లేదు, మెడికల్ షాప్ మూసేసి ఉందంటే 1/2 టీ స్పూను ఉప్పు, 6 టీ స్పూన్లు చక్కెర లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకోవచ్చు. కానీ మీకు ప్యాకెట్లు దొరికితే అయ్యే మంచి పౌడర్ ప్యాకెట్లు. దీనికంటే కూడా ఏమీ లేనప్పుడే ఇది కాకుండా మజ్జిగ, చక్కగా మనం గంజి ఇలాంటివి ఇవ్వచ్చు. చక్కెర నీళ్ళు, గ్లూకోజ్ నీళ్ళు, తర్వాత ఇలాంటివన్నీ ఇవ్వకూడదు. గ్లూకాన్ డి అస్సలు ఇవ్వకూడదు. ఓఆర్ఎస్ఎల్, రిబలాన్స్ విత్ ఓఆర్ఎస్, ఓఆర్ఎస్ ఫిట్ అని FSSAI నుంచి పర్మిషన్ తీసుకుని అమ్ముకుంటున్నారు, ఓఆర్ఎస్ అని పేరు పెట్టి. వీటిలో చక్కెర శాతం చాలా 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 ఉంటుంది. దీనివల్ల మోషన్స్ అవి పెరిగిపోయి పిల్లలు ప్రాణాలు కోల్పోవచ్చు. కాబట్టి మోషన్స్ ఉన్నప్పుడు, లూజ్ మోషన్స్, వాంతులు విరోచనాలు ఉన్నప్పుడు, షుగర్ జబ్బు ఉన్నాళ్ళు దయచేసి ఇలాంటి మట్టుకు తీసుకోవద్దు. ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. దీని గురించి ఇది నేను చెప్పదలుచుకుంది.